మీరు ఈ కార్యక్రమం తలపెట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగితే మాత్రం మీరు ఎదురు కొనసాగిద్దరు, కానీ లేని పక్షాన మనం ఒక నమస్కారం పెట్టుకుని ఆగిపోదాం అని చెప్పడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే అండి, మేము అది మంచి చెప్పినా చెడు చెప్పినా లేకపోతే మా స్వార్థంతో చెప్పినా ఏ విషయాన్నైనా ఆయన చాలా ఆనందంగా స్వీకరించి, సరే స్వామి మీరు అందరూ అంటున్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత స్వామి కలిదిండిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఏదైనా మంచి ప్లేస్ కావాలంటే మన గురువుగారు 2-3 ప్లేసులు, అంటే పబ్లిక్ ప్రాపర్టీ అయితే బాగుంటుంది, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే ఈ సంవత్సరం ఓకే అంటారు, తర్వాత మళ్ళీ ఏదన్నా ఏదో చెప్పొచ్చు, కారణాలు చెప్పొచ్చు, మళ్ళీ మనం వేరే చోట నెత్తుకోవాల్సి వస్తుందని చెప్పేసి 2-3 చోట్ల మెయిన్గా మనకున్న మార్కెట్ రేట్ అడగడం జరిగింది గురువుగారు. అది కూడా మేమైతే అడగలేదు, గురువుగారు అడిగారు. ఏదో కారణాలు చెప్పడం వల్ల అక్కడ కూడా వెనుదిరగాల్సి వచ్చింది. గురువుగారు మనం మంచి చేద్దామంటే కూడా ఈ ప్రోత్సాహం లేదని చెప్పేసి డిసప్పాయింట్ అయిన సందర్భం కూడా మేమైతే ఉంది. గురుగారు ఒకటే అన్నారు, స్వామి నేను ఎక్కడైనా పెట్టడానికి సిద్ధమే, ఎక్కడైనా పెడదాం, ఎవరు వద్దన్నా కాదన్నా మనం మాత్రం ఏర్పాటు చేద్దాం అన్నారు. సరే స్వామి ఏదేమైనా సరే మీరు ఏ విషయంలో తలపెట్టినా, మీరు ఏ విధంగా మాట్లాడినా, మీరు ఏదన్నా కానీ మీ అంకాలు మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కలిదిండిలో ఒక ప్లేస్ చూసాం. ఆ తర్వాత మన అదృష్టం ఏంటంటే ఈ గురువాయిపాలెం గ్రామంలో అమ్మవారి గుడి దగ్గర ఈ దాతలు, ఈ గుడి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో గోదావరి సత్యనారాయణ గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఈ పక్కనే ఆ గుడి నిమిత్తం ఈ సైటు కొనడం, ఆ తర్వాత ఈ గుడికి సంబంధించి కార్యక్రమాలు ఏవి చేసుకోవడానికి, దసరా ఉత్సవాలు చేసుకోవడానికి ఈ షెడ్ అనేది ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి. ఈ జరిగిన తర్వాత గురుగారు ఒక రోజున స్వామి గురాయిపాలెంలో ఈ షెడ్ అనేది ఏర్పాటు చేశారు, అక్కడైతే బాగుంది, ఒక్కసారి వెళ్ళి చూద్దాం అన్నారు. మాకైతే దయచేసి చూస్తున్నాండి, ఏదైనా నిజం చెప్పాలి, మాకైతే ఇష్టం లేదు. మేము అన్నది ఏంటంటే కలిదిండిలో పెట్టాలి అంటే కలిదిండి గ్రామస్తులకే కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ కలిదిండి అనేది ఒక హెడ్ క్వార్టర్ కాబట్టి కలిదిండిలో పెట్టాలని చెప్పేసి అన్నాం. కాకపోతే అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల గురుగారు ఎప్పుడైతే ఇక్కడ సూచించారో నేను అగ్నిస్వామి బుజ్జి గారు మేము అందరం కలిసి, స్వామి ఏదైనా మీ ఇష్టం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఎదురు చెప్పేది లేదండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఈ గోదావరి సత్యనారాయణ గారి వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు చాలా బాగా సానుకూలంగా స్పందించి, స్వామి మేము ఇంత కార్యక్రమం చేస్తున్నాం, మీరు కూడా ఇక్కడ అన్నసమారాధన కార్యక్రమం పెడతానంటున్నారు కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇబ్బందులు కూడా లేవు, మేము అందరం కూడా సహకరిస్తాం, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సహకరిస్తాం అని చెప్పేసి అసలు చాలా యుద్ధ ప్రాతిపదికన ఒకసారి గురుగారు మమ్మల్ని ఇక్కడ రండి ఒకసారి చూద్దాం అన్నప్పుడు ఈ సెట్ ఒకటే ఉందండి, కింద ఫ్లోరింగ్ కానీ ఏమీ లేదు. అసలు మరి వాళ్ళు ఏ విధంగా చేయించారో కానీ అంత ఫాస్ట్గా ఈ కార్యక్రమం చేసి మేము ఎప్పుడైతే అక్టోబర్ 8వ తారీఖు ఈ కార్యక్రమం తలపెడదామని చెప్పేసి అన్నామో అప్పటికే ఇవన్నీ రెడీ చేసి వెనకాల కిచెన్ వంట చేసుకోవడానికే కానీ లేకపోతే కనుక ఇక్కడ సామాన్లు అవి పెట్టుకోవడానికి చాలా బాగా వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. చేసిన సందర్భంగా మరి గురువుగారు ఇక్కడ ఏర్పాటు చేసి అక్టోబర్ 8వ తారీఖున మొదలు పెట్టినప్పుడు మా దగ్గర ₹1 కూడా లేదండి, ₹1 కూడా లేదు. ఆ రోజు ఎవరు కూడా దాత ఎదురుకొచ్చి స్వామి నేను మొదటి రోజు నేను పెడతానని లేదు. గురువుగారు ఒకటే అన్నారు, స్వామి ఎటువంటి ఇబ్బంది లేదు, నేనైతే హనుమంతరావు గారి కొట్లో సరుకులే కానీ లేకపోతే కూరగాయలు కానీ మొత్తం ఏదైనా సామాగ్రి నేను తీసుకొచ్చి ₹2,50,000 సామాగ్రి తీసుకొచ్చి ముందు రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 16వ తారీఖు దాకా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ రోజు తర్వాత 16వ తారీఖు నుంచి మనకి ఇక్కడ దాతలు సమకూర్చడం జరిగింది. ఆ 16వ తారీఖు నుండి ఈ రోజు వరకు డిసెంబర్ 8వ తారీఖు వరకు ఏ ఒక్క రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు కూడా స్వాములు దాతలుగా ఏర్పాటు చేసి దాతలుగా వచ్చి, స్వామి ఈ రోజు మేము భిక్ష ఏర్పాటు చేసుకుంటాం, మాకు ఒక తారీఖు ఇవ్వమంటే కూడా ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే తారీఖులు ఇవ్వడం, డేట్లు ఇవ్వడానికి కూడా ఖాళీ లేదు స్వామి, దయచేసి మన్నించండి. కాకపోతే మేము 2 నెలలు అనుకున్నాం, 2 నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కనుక మీరు ఏర్పాటు చేయాలనుకుంటే మీరు ఏదన్నా అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ మీరు ఆ పేర్లు అనేది ఇవ్వండి స్వామి అని చెప్పాం. నిజంగా స్వామి దాతలు కూడా గురువుగారు అంటే అంత, గురువుగారు పాతాళ భోగేశ్వర స్వామి గుడి దగ్గర మరి ఆ అన్నదాన కార్యక్రమం చేయిస్తారంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు.
అందుకనే ఆయన చేశారు, ప్లస్ ఇది కూడా చేస్తున్నారు. ఇది కూడా ఆ రోజు నుంచి మొదలుపెట్టిన కానీ ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడి వర్షాకాలం, వర్షం అంటే తుఫాను, ఆ తుఫానికి నేను మన ప్రతి గ్రామంలో పంచాయతీ తరఫున మైకులు పెట్టి మరి దయచేసి ఎవరి ఇంట్లో నుంచి బయటకు రామాకండి, చాలా పెద్ద తుఫాన్ ఇది, దయచేసి మీరు ఇళ్లలోనే ఉండండి అన్నారు. అయినా కానీ గురువుగారు ఆ విషయంలో ఎక్కడ కూడా లెక్క చేయకుండా, అరే స్వాములకి మనం ప్రతిరోజు కూడా భిక్ష అనేది ఏర్పాటు చేసాం, ఈ రోజు మనం ఆగడం అనేది జరగకూడదని చెప్పేసి అంత తుఫాన్లో కూడా ఈ భిక్ష అనేది ఏర్పాటు చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, దొడ్డపూడిలో అయ్యప్ప స్వామి పడి పూజ ఉందని చెప్పేసి ఒక 3 కార్లు వేసుకుని వచ్చారు స్వామి. వచ్చిన తర్వాత స్వామి కూర్చోండి స్వామి అన్న, మేము స్వామి కూర్చున్నారు. మీ గురువుగారు ఏంటి స్వామి అన్నారు, వస్తున్నారు స్వామి అన్నాం. అంటే జనరల్గా ఏమనుకున్నారంటే గురువుగారు అంటే పెద్ద పీట బదిలేసుకుని పీట మీద కూర్చొని వచ్చిన స్వామి అందరినీ ఏదో ఆయన పార్సల్ చేయించుకుంటాను అనుకున్నారు, ఏమనుకున్నారో అలా చూస్తున్నారు. ఈయన మన గురువుగారు 3 పెరుగు బకెట్లు అండి. ఓ పెరుగు బకెట్ ఏమో బండి మీద పైన, ఓ పెరుగు బకెట్ ఏమో ఆ పక్కన ఈ పక్కన మామూలుగా వచ్చేసారు. గురువుగారు అవ్వమే బకెట్లు తీసుకున్నాం. ఏమంటే గురువుగారు ఏంటంటే ఆయనేనండి గురువుగారు అన్న. ఏంటంటే ఆ పెరుగు బకెట్ ఇచ్చిన అలా వచ్చేస్తున్నారంటే ఆయనకి నేను గురుస్వామి, నేను ఈ రోజుకి 48 సంవత్సరాలు ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను, నేను గురుస్వామి అని ఎక్కడ గర్వం ఉండదండి. ఏ చిన్నపిల్లల మనసుతో ఎక్కడా కూడా ఎవరు పిలిచినా వెళ్తారు. అది మనం అవకాశం ఇస్తే కుర్చీలోనూ లేకపోతే కనుక నేల మీద కూడా కూర్చుని సందర్భాలు ఉన్నాయని చెప్పేటప్పటికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు నాకులేక 18 సంవత్సరం 20 సంవత్సరం అంట, మేమే స్వామి మేము 18కి 20కి మేము ఏదో 20కి పోతున్నాం, ఆ స్వామి ఏంటి స్వామి అన్నారు. ఆయన అయితే మరి అలా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అనుభూతులన్నీ కూడా ఈ మన గురువు గారి ద్వారా ఉండటం వల్ల ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఈరోజు ఈ ముగింపుకి ఏమి లేదు స్వామి, ఏదైనా మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ 60 రోజులు ప్రతిరోజు 150 కాడి నుంచి స్టార్ట్ అయింది. దగ్గర 550 మంది కూడా భోజనం చేసిన సందర్భం ఉంది. అలా చేసుకుంటూ వచ్చాం. కాకపోతే ఏంటంటే గురువు గారికి చిన్న సన్మానం, చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మేము ఆతృతగా చేయడమే కానీ ఆయన బాబు స్వామి నీకు నమస్కారం ఇలాంటివి నాకు వద్దన్నారు. అయినా కానీ స్వామి దయచేసి మీరు ఈ విషయంలో మాకు ఎదురు చెప్పొద్దండి అని ప్రాధాయపడి అడగడం జరిగింది. స్వామి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గురువు గారికి మన పండితుల ద్వారా వేద ఆశీర్వచనము అదేవిధంగా చిరు సత్కారం ఏర్పాటు చేయవలసిందిగా గురువు గారిని మల్లె గారిని కోరడం. స్వామి సార్ అన్నదాన ప్రభువే మనిషి పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు కూడా జీవితకాలంలో ఎప్పుడు మనిషి ఆశాజనితమైనటువంటి జీవితంతో గడుపుతూ ఉంటాడు. అంటే నాకు ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మనం బట్టలు కొని పెడితే ఇంకా బట్టలు కావాలనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి నగలు కొంటే ఇంకా నగలు కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మన జీవిత కాలంలో ప్రతిదీ కూడా ఎన్ని ఇచ్చినా కానీ తృప్తి పడని జీవితంగానే ఉంటూ ఉంటుంది. మనిషి జీవిత కాలంలో ఏమిచ్చినా తృప్తి పడకపోవచ్చు, ఎన్ని ఇచ్చినా తృప్తి పడకపోవచ్చు. ఇవాళ 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకో 1,00,000 వస్తే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అదే రకమైనటువంటి ఆశా జీవితంలోనే మనిషి గడుపుతూ ఉంటాడు. కానీ కేవలం ఒకే ఒక విషయంలో మాత్రం ఇంకా నా వద్దు, నా వల్ల కాదు అని చెప్పేటువంటి ఒకే ఒక సందర్భం భోజనం చేసేటప్పుడు మాత్రమే. ఎవరికైనా సరే అది ఆ విషయం మాత్రం అందరూ గుర్తిరిగి మసులుకోవాలి. ఒక్క భోజనం చేసేటప్పుడు మాత్రమే ఇంకా నా వద్దు, నేను తినలేను, నా వల్ల కాదు అని చెప్పడం జరుగుతుంది. అటువంటి మనిషి జీవితంలో ఇంకా నా వల్ల కాదు, నాకు వద్దు అనిపించేలాగా చక్కగా 62 రోజుల కాలం ఎంతో మంది స్వామికి అన్నదానం జరిగేలా చేసినటువంటి మన గురువు గారు పేటేట వివేకానంద గురుస్వామి వారు, ఆయన జన్మ ధన్యమైంది ఈ సంవత్సరంతో పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఖచ్చితంగా మనిషి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉండాలి, మనం ఏ మనిషి అయినా సంతృప్తి పరిచే విధానం ఏది అని. నేను చెప్పేది అదే, ఏ విషయంలోనూ సంతృప్తి పరచలేని మనం కేవలం ఒక భోజన విషయం, ఆహార విషయంలో మాత్రమే సంతృప్తి పడగలం. ఆ విషయాన్ని, మూల విషయాన్ని ఆయన గ్రహించి అద్భుతంగా ఇన్ని రోజులు కూడా
ఈ అన్నదాన కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించినటువంటి మన పేటేటి వివేకానంద గురుస్వామి వారికి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంతే దిగ్విజయంగా ఇంతకన్నా ఎక్కువగా ఇంకా అద్భుతంగా చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని బాగా నిర్వహించాలి. అటువంటి ఆయురారోగ్యాలు ఆ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారు ఆయన కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటూ చంద్రుని గౌరవులు పోగులా ఖచ్చితంగా ఏ ప్రతిభైనా గుర్తించి ఓ సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ప్రతిభను గుర్తించడానికి ఈ సందర్భం చాలకపోయినాయనే చంద్రుని గౌరవులు పోగులా చిన్నగా చిరు సత్కార కార్యక్రమం చక్కగా మన గురుస్వామి వారికి నిర్వహించబడుతుంది. వేద ఆశీర్వచనంతో కూడి గురుస్వామి వారికి సత్కార కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓం యోవైతా బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయకీర్తం ప్రజాంతదుః నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి దేవతైర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేతాయ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి స్వన్నిహస్తే మమర్పయేంద్రావతీమపతితి మిహావహ మూర్తా పరమేష్టి సువర్చ సమానాన ఉత్తమ శ్లోకోస్తు ఓం సదన్యేవ సరదా వర్ధమానైచ్చ వినిగమో భవతి సదమితి సదం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుద్ధాగ్నే ఆయుద్ధాయిచ్ఛాయుః ధాః అగ్నే హవిషః హవిషా జుషానః జుషాన ఘృతప్రతీకः ఘృతప్రతీకా ఘృతయోనిः ఘృతప్రతీక ఇతి ఘృతా ప్రతీకः ఘృతయోనిరేది ఘృతయోనిరితి ఘృతయోనిः ఏదిచ్ఛేది ఘృతం పేత్వా పేత్వా మధు మధుచారు చారు గవ్యం గవ్యం పితా పిదేవ యువపుత్రం పుత్రమభి అభిరక్షతాద్ ఓం వర్ధయేనమేనం వర్ధయ వర్ధయేనం మహతే మహతయేనం వర్ధయ వర్ధయేనం మహతే ఏనం మహతే మహతయేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతయేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వయేనమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వయేనం విశ్వయేనమేనం విశ్వే విశ్వయేనమన్వన్వేనం విశ్వే విశ్వయేనమనో
మదन्तన్మేనమేనమనుమదంతు అనుమదంతు మదంతన్మనుమదంతు దేవా దేవా మదంతన్మనుమదంతు దేవా మదంతు దేవా దేవా మదంతు మదంతు దేవా శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ హరిహరసుత ఆనందచిత్తన్ అయ్యన్నయ్యప్ప స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. యజమానస్య దేవయజన ఫల ప్రాప్తిరస్తు. స్వామి ఒక్క నిమిషం సార్. ఒక్కసారి మన స్వామి గురించి, గురుస్వామి గురించి మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పైకి రండి సార్. పర్లేదు సార్. ఈరోజు ఈ గురవాయపాలెం అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో వేద మంత్రాల సాక్షిగా వేద పండితులు ఆశీర్వాదం పొందినటువంటి ఈ ప్రాంత వాసులందరికీ చిరపరిచితమైనటువంటి అయ్యప్ప భక్తు గురువు గారుగా మరి పేటేటి వివేకానంద స్వామి గారు అందరికీ తెలిసినటువంటి విషయం, అందరి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి విషయం అనేది అందరికీ తెలిసింది. కానీ ఆయన దైవం మీద ఉన్నటువంటి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఉన్నటువంటి ఒక భక్తి అనేదానికంటూ కూడా ఒక బాధ్యత. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి కన్యస్వామికి కూడా నేను అండగా ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమాలు ఎక్కడ కూడా ఎలాంటి అభద్రాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించడానికి నేను మనస్ఫూర్తిగా సహకరించి వారి వెనక ఉంటానని ఆయన మనసులోని ఆలోచనతో అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ దాదాపు మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరు 48 సంవత్సరాలు 48వ సంవత్సరాలు కార్యక్రమం చేసినటువంటి మరి స్వామిగా, గురుస్వామిగా ఆయన మంచి ఆలోచనతో ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించి గౌరవించి ఆరాధించేటువంటి కన్యస్వాములు కావచ్చు, స్వాములు సీనియర్లే కావచ్చు, మా అందరికీ గురువైనటువంటి మా గురుస్వామి వారి ద్వారా ఈ ప్రాంతంలో భిక్ష పెట్టేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటిది మంచి ఆశయాన్ని, ఆ మాటను ఆయన ముందు పెట్టడం, ఇది బాధ్యతతో కూడినటువంటిది, బరువైనది, ఆర్థికపరమైనది, ఇబ్బందులు కలగకూడదు, మొదలు పెట్టామంటే చివరి దాకా కూడా నడిపించాలి, ఇది సాధ్యమా అనే ఆలోచన ఆయనలో ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న వారందరూ కూడా గురువుగారు మేమున్నాం, మీరు ఊహనండి చాలు మేము చేసుకు వెళ్ళిపోతాం అనేటువంటి శిష్యులు వారికి ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఇంటిలో కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలు, ఆ మహిళా తల్లులు ఆరాధించేటువంటి ఆధ్యాత్మికంగా చూపించేటువంటి దైవభక్తి, ఆ స్వాములందరూ అక్కడ ఇళ్లలో ఉండేటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి స్వాములందరూ కూడా గురుస్వామి గారికి అందరూ శిష్యులే. కానీ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అంటే ఈ భిక్ష కార్యక్రమం చేపట్టే రోజు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి ఇబ్బందులున్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రారంభించే రోజు కూడా డిఎన్ఆర్ గారు మీరు ఎక్కడున్నా సరే మీరు రావాలి. ఈ ప్రారంభించే రోజు
మీరు కూడా వస్తే మేము కూడా సంతోషపడతామంటే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడున్నా ఆ రోజు వచ్చి గురుస్వామి గారి ఎదుట హాజరై అయ్యా నేను కూడా హాజరయ్యాను, మీ శిష్యుల్లో నన్ను కూడా ఒకటిగా స్వీకరించడని వారికి నేను మొరపెట్టుకున్నాను. కానీ మొరపెట్టుకున్నాను లేదా? మరి అలాగే ఈరోజు నాకు నిన్న కబురు వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 11 గంటలు దాటగానే మీరు ఇక్కడ ఉండాలి, మీరేదో చింతలపూడిలోనో పోలవరంలోనో లేకపోతే ఉంగుటూరులో దెందులూరు అంటున్నారు, మీరు ఎక్కడున్నా మాకు తెలియదు. ముగింపు కార్యక్రమం ఆ రోజు మీరు ఇక్కడ ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని మీరు శిష్యులు ఫోన్ చేశారు. అంతేకాదు గురువు గారిని సాధారణంగా వారు వద్దన్నా సరే మా తృప్తి కోసం మేము ఆయన్ని సన్మానం చేసుకోవాలనుకుంటున్నాం. వేద మంత్రాల సాక్షిగా వేద పండితుల వారి ద్వారా కార్యక్రమం జరుగుతుంది. మా శిష్యులందరం కూడా మేము ఉంటున్నాం. మీరు కూడా ఈ యొక్క ముగింపు కార్యక్రమానికి మీరు కూడా భాగస్వాములే అని మరి నాకు చెప్పడం తప్పని పరిస్థితి. మీ శిష్యులు, ఎందుకంటే శిష్యులందరూ కలిసి గురువు గారిగా ఆయనకి మీరంతా బాధ్యతగా మీరు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, వారితో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు కూడా ఒక అన్నగా, నాకంటే పెద్దగా ఒక అన్నగా ఆయన ఎప్పుడు నేను భావిస్తాను, వారిని గౌరవిస్తాను. మరి నిజంగా ఒక ఆధ్యాత్మికంగా ఇలా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు, ఆ భారాన్ని నెత్తిన వేసుకుని ఆ భుజాన్ని లాక్కెళ్ళేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే దీనికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి ఆ వయసులో కూడా దేవుడు అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అక్షయాలు ఇచ్చి ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే విధంగా ఈ గురువు గారికి, పేటేటి వివేకానంద స్వామి గారికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మనందరికీ కూడా ఒక మంచి గురువు ఉన్నారని అనిపించుకోవడానికి మరి స్వామివారి దయా కృపాకటాక్షంతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి ఓకే, అందరూ ఒకసారి కొద్దిగా 1 by 1 తిరిగండి స్వామి. ఒకసారి దయచేసి స్వామి ఒకసారి సాయి స్వామి గజమాల తీసుకుని గురుగారు సాయి స్వామి కిరీటం సభకు నమస్కారం. వివేక్ గారి గురించి ఇప్పుడు అత్తోటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆయన కంటే ముందుగా నేను బేస్మెంట్గా ఉండేవాడు, మేమిద్దరం. ఆయన సావుకారు గారు బిడ్డ. కానీ వాళ్ళ గురుస్వామి గారిని ఇంత మార్పు చెందాడు అంటే నేనే నమ్మలేని పరిస్థితి. మేమిద్దరం బెంచ్లో ఉండి 10th క్లాస్ వరకు వచ్చినాడు. ఆయన జీవితం అంతా నాకు పూర్తిగా తెలుసు, నేను ఆయనకి. కాబట్టి ఇంకెంతకంటే చెప్పడానికి పడే అవకాశాలు లేవు. బోయస్వామి గుడి దగ్గర అన్నప్రాసం అనేటండి మొట్టమొదటిగా నిలబెట్టాడు ఆయన. ఆయన చూసుకోవడం మేము కూడా ముందుకు వచ్చాం. కాబట్టి మా గురుస్వామి కొత్తగా అవుతాడని మాత్రం నేను అనుకోను. స్వామి శరణం. స్వామి గురువు గారికి శిరు సత్కారం కిరీటం పెట్టు. శ్రేష్టం గురుణామర్చనం దదః గురుణాం స్మరణం నిత్యం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ స్వామి గంగరాజు గురుస్వామి చెప్పండి స్వామి. గురుస్వాములు ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం గంగరాజు గట్టిగా ఓం శ్రీ స్వామి, 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 ఓం శ్రీ స్వామి. గురుస్వామి గారికి మా పీఠం తరపున అంటే మేము మా తీసాం కానీ అయిపోయింది వెళ్ళొచ్చాం. అయినా కానీ మా సివిల్స్ అందరూ త్రినాథ స్వామి, పోతురాజ స్వామి, ఎరణ్య స్వామి,
వెంకటేశ్వర స్వామి, గిరిస్వామి, సాయి స్వామి అందరూ కూడా వచ్చి గురువు గారికి తిరు సత్కారం సన్మానం చేయండి స్వామి. పూలు బుద్ధి గారు అగ్నిస్వామి, రామకృష్ణ స్వామి, బోయిన రామకృష్ణ స్వామి మాట్లాడండి. అందరూ ఒకటే. స్వామి గురువు గారు ఒకసారి దయచేసి ఇదిగో ఎమ్మెల్యే గారు వెళ్తారు, డిఎన్ఆర్ గారు వెనకాల స్వామి మీరు ఫోన్ పిచ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరు ఒడుపు వెంకటేశ్వరరావు, ఒడుపు రామారావు గారు రండి, మీరు అందరూ ఇక్కడ కూర్చోవాలి. స్వామి దయచేసి 1 by 1 సన్మానం చేయండి స్వామి. స్వామి అయిపోయిందా? మీరందరూ గ్రూప్ ఫోటో దిగండి స్వామి. ఒకసారి గ్రూప్ ఫోటో. తర్వాత మన రుద్రవరం నాని స్వామి పీఠం గురుస్వామి గారికి చిన్న సన్మానం చేస్తారు. దయచేసి వారు రావాల్సి మీరందరూ ఒకసారి సాయి స్వామి, నాని స్వామి వెనకాల, నాని స్వామి పక్క వెనకాల ఒకసారి త్వరగా. రుద్రవరం పీఠం నాని స్వామి, స్వామి గులాబీ పూలని తీసుకురండి త్వరగా స్వామి. మనకి భోజనం చేయాలని దయచేసి మీరు వచ్చిన ఎవరైనా సన్మానం చేయాలంటే త్వరగా చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. పీఠం అందరూ ఒకేసారి వచ్చి చేయండి స్వామి. నాని స్వామి ఏది? నాని స్వామి నాని స్వామి గారు మన రుద్రవరం నాని స్వామి పీఠం స్వామివారికి తిరు సత్కారం చేస్తున్నారు. స్వామి ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి స్వామి. ఓకే నెక్స్ట్ స్వామి స్వామి పడవడిపాలెం శివరామకృష్ణ స్వామి పీఠం గజమాతి స్వామి. అయిన వాళ్ళు దయచేసి ఒకసారి జగన్ స్వామి ప్లీజ్. అయిన వాళ్ళు కుదరదు స్వామి. సత్స్వామి అయిన వాళ్ళు ఒకసారి స్వామి పడవడిపాలెం శివరామకృష్ణ స్వామి పీఠం రండి. శివరామకృష్ణ స్వామి పీఠం. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి, శరణమయ్యప్ప. స్వామి కోటగల్లండి రమేష్ స్వామి పీఠం. గజమాతి స్వామి, గజమాతి స్వామి. రమేష్ స్వామి రావాలి స్వామి. త్వరగా స్వామి రమేష్ స్వామి. స్వామి ఎవరైనా గురువు గారికి సన్మానం చేయాల్సి ఉంటే కనుక త్వరగా వచ్చి సన్మానం చేసి బ్రిడ్జ్కి రావాల్సింది వచ్చింది.
స్వాములు. స్వామి అయిపోయిన స్వామి దయచేసి మీరు కిందకి రావాల్సిన కోరుతున్నాం. కానీ స్వామి దయచేసి సన్మానం చేసిన వాళ్ళు ఒకరు అందరం దిగలుగుతారు. స్వామి సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా కిందకి అందరం దిగాలి. విజయ్ గారు, మీరు కూడా వస్తారు. స్వామి విజయ్ గారు కావాలి. స్వామి ఒకసారి ఆగండి. స్వామి గులాబీ పూలు బయట పెట్టి సాయి స్వామి పర్సన్. స్వామి మన ఉద్యమ గారు వైఎస్ఆర్సీపీ గారు వారి సన్మానం చేస్తారు. ఉద్యమ గారు ఒకసారి ఒకసారి ఉద్యమ గారు స్వామి సైడ్గా ఉండాలి. శ్రీధర్ గారు తర్వాత గొర్రెబేలం కొండస్వామి త్వరగా వచ్చి స్వామి అయిందా? స్వామి మీరు ఒకసారి వచ్చి స్వామి లేట్ అవుతుంది, త్వరగా కానివారు. స్వామి సన్నంశెట్టి రామాంజన్ గారి సతీమణి మన లక్ష్మీ పార్వతి గారిని ఆవిడ కూడా వచ్చి స్వామి వారిని సన్మానించాల్సిన కోరుతున్నాం. ఒకసారి స్వామి ఆవిడ స్వామి సైడ్ ఉండండి. ఒకసారి స్వామి ఒకసారి సైడ్ ఉండండి స్వామి ప్లీజ్. అయితే ఓకే స్వామి వారి స్వామి 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 పర్లేదు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఆదినారాయణ గారు కూడా సన్మానం చేయడానికి స్వామి దయచేసి స్వాములు ఓకే సార్ లేట్ చేయండి. Your home doesn't simplify your life, it's just స్వామి నెక్స్ట్ సార్ మన ఓరు శ్రీధర్ గారు స్వామి రండి. త్వరగా రండి.
గురుస్వామి పవన్ గారు వచ్చారు. మాకు ఆయనకి ఆయన శిష్యుడు మన గురువు గారికి సన్మానం చేయాలని కోరుతున్నాం. స్వామి చిత్తూరు సత్యానంద గారు, మీరు కూడా శాసనారాయణ గారు పోలియో స్వామి సన్మానం చేసిన స్వాములు దయచేసి దిగవలసిందిగా కోరుతున్నాం. త్వరగా స్వామి ప్లీజ్, స్వామి త్వరగా. మన పేటేజీ వివేకానంద గారికి అత్యంత ప్రేమైన ఇష్టమైన శిష్యులు ఎవరైనా ఉన్నారండి ఆయన మన పావన్ స్వామి గురుస్వామి గారు. ఆయనకి మన గురువు గారికి మన పావన్ స్వామి గారు మీరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే సుబ్బారావు స్వామి అంటే మన సుబ్బారావు స్వామి ఎవరికి తెలియదండి, పావన్ స్వామి గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ రోజున కలిగండి మండలంలో గురుస్వామి గారి తర్వాత ఎవరైనా సరే ఉన్నారంటే ఆయన మన పావన్ స్వామి గారి. గురుస్వామి గారి ద్వారా శిష్యరికం పొంది ఆ విధంగా గురుత్వం తీసుకుని ఈ రోజున ఆయన కూడా చాలా మందికి మాల వేయడం కానీ విముడు కట్టడం కానీ పూజలు చేయడం కానీ జరుగుతుందంటే కేవలం అన్నోళ్ళు మన వివేకానంద గురుస్వామి గారు అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాత పత్తిసీనం స్వామి బాలకృష్ణ స్వామి, నేర్బా సుబ్బయ్య గారు, అమ్మ హాస్పిటల్ వారు సన్మానం. స్వామి గణస్వామి, సురేష్ స్వామి, గణేష్ స్వామి వచ్చేవారు. త్వరగా స్వామి స్వాములకి ఈ లాస్ట్ రోజు మనకి లేట్ చేయకూడదు, దయచేసి మనం భిక్ష ఏర్పాటు చేయాలి. కాబట్టి ఎవరైనా స్వామి గారికి గురుస్వామి గారికి సన్మానించుకోవాల్సిందే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి తర్వాత మన కోరుకొల్లు గురుస్వామి ప్రతి నెల అయ్యప్ప స్వామి కొండకెళ్ళి వస్తున్న వ్యక్తి, మొట్టమొదటి ఏకైక వ్యక్తి మన గంగరాజు గురుస్వామి గారు. వారు మన వివేకానంద గురుస్వామి గారికి సన్మానం చేస్తారు. స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరూ కూడా మారేసుకుని ఎరువులు కట్టుకుని శబరిమల కొండకెళ్తాం. కానీ మన కోరుకొల్లు గంగరాజ స్వామి ప్రతి నెల 10వ తారీఖున ఎక్కడున్నారనుకుంటే శబరిమల కొండ మీద ఉంటాడు ఈయన. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన కోరుకొల్లు ఇంకో గంగరాజ స్వామి, అంటే చాలా మంది గంగరాజ స్వామి ఉన్నారు. ఆ స్వామి కూడా గంగరాజ స్వామి, ఘనస్వామి, సురేష్ స్వామి. స్వామి ఒడి బ్రాహ్మణ గారు కడిగి కొందాం, అది తెలుసు. మీరు విజయవాడ చెప్తున్నారు కడిగి, మీరు ఏదో సొంతంగా చేయించుకున్నారు. స్వామి ఒడి బ్రాహ్మణ గారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి ఐదు స్వామి దయచేసి దిగవలసిన కొలుస్తున్నాం. స్వామి పూలు కొంచెం స్వామి సన్మానం చేసే త్వరగా చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మొదలుపెట్టిన కాడి నుంచి మన వంట మేస్త్రి గారు మా తాతయ్య గారు మాకు చాలా అత్యంత ఆప్తులైన ఆయన కానీ వారి వెనకాలే మరి వారికి హెల్పర్గా వచ్చిన మా గారు, అదేవిధంగా ఇద్దరున్నారు ఇక్కడ హెల్ప్ చేయడానికి, కూరగాయలు కొయ్యడానికి వెంకటేశ్వరమ్మ, విజయలక్ష్మి. మా అందరికీ కూడా సూపర్వైజర్, మాకు సూపర్వైజర్ ఒక ఆయన ఉన్నాడు, కొట్టు రాంబాబు గారు. కొట్టు వచ్చిన గారి దగ్గర నుంచి వచ్చాడు. ఎప్పుడు కూడా ఒకసారి కూడా మరి వెళ్ళింది లేదు. ఆయన
కూడా వీళ్ళందరి సమాధి, అదేవిధంగా ఈ దేవస్థానం మన అమ్మవారి గుడి దగ్గర ఈ దాతలు ఎవరైతే ఉన్నారో గోదావరి సత్యనారాయణ గారు, వాళ్ళ తమ్ముడు గారు మోహన్ రావు గారు, ఇంకొక బ్రదర్ ఆయన ఉన్నారు డిఎస్పీ గారు, వీళ్ళందరూ చాలా ఎంతో ఎవరికాడికి మా సొంత పని మా సొంత ఇంట్లో కార్యక్రమం చేసుకున్నట్టుగా ప్రతి ఒళ్ళు కూడా ప్రతి రోజు కూడా చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నెరవేర్చారు. ఈ నెరవేర్చిన దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. గోదావరి సత్యనారాయణ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ తమ్ముడు గారు కానీ ఏ పని చెప్తే ఆయన బల్ల వేయడం కానీ కుర్చీలు వేయడం కానీ అస్సలు మేము పెద్ద మనుషులు లేకపోతే ఈ గుడి మేము కట్టించాం, ఈ షెడ్ మేము కట్టించాం అని చెప్పేసి ఎక్కడ కూడా గర్వం లేకుండా పనిచేసిన ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన గోదావరి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే చాలా ఆనందపడాలి. ఓకే స్వామి, అదేవిధంగా స్వామి అయిన స్వామి స్వామి మా తాతయ్య గారు ఎవరెవరు అనుకుంటారు, మా వంటమేశ్వరి గారు ఈయనే. మా తాతయ్య గారు చెన్నూరు. ఆయన వర్షం లేదు ఎండ లేదు ఏమీ లేదు కూడా ప్రతిరోజు కూడా 4 గంటలు మొదలెట్టి 6 గంటలకి ఇక్కడికి వచ్చి వంట చేయడం అనేది జరిగేది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. 2021లో నేను 18వ సంవత్సరం మానేసుకున్నాను స్వామి. గురువు గారు నేను అప్పుడు అడిగా, స్వామి నాకు మీరు చెయ్యాలి భజన పూజ అన్నీ చేయాలి స్వామి. అలాగే స్వామి, కారు వేసుకొచ్చి సొంత ఖర్చులతో నా దగ్గర రూపాయలు తీసుకోలేదు స్వామి. ఎందుకు తీసుకోలేదంటే నేను శివాలయంలో 9 సంవత్సరాల నుంచి గురువు గారికి ఒక బిడ్డలా, నాకు ఆయన తండ్రిలా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చాం. అలాగే ఈ సమారాధన కార్యక్రమానికి గురువు గారు నాకు ఫోన్ చేశారు స్వామి, అయ్యా ఇలా పెట్టాలనుకుంటున్నాం, మరి నువ్వు ఉండాలి, నువ్వు ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయాలి. 10 మందికి మనం చేసే ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా చెయ్యాలి. నేను ఎన్ని వేలు ఖర్చు పెడతా అది సమస్య కాదు. నువ్వు 10 మందికి శుభ్రముగా అతి శుచిగా నువ్వు మంచి చేసి 10 మందికి యొక్క అన్న ప్రసాదాన్ని, అది ఒక ప్రసాదముగా అయ్యప్ప ప్రసాదము లేకపోతే తిరుపతి లడ్డూలాగాను సేకరించాలి. అలా చేసి నువ్వు నాకు చెయ్యాలి అన్నా. డబ్బు గురించి కాదు స్వామి, గురువు గారు నాకు ఒక కన్న తండ్రిలా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. స్వామి కోరగల్ రెడ్డి గారు, స్వామి కుటుంబ సభ్యులు రావాల్సిన కోరుచున్నాం. మన కోరగల్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కానీ తన వంతు ఆయన కూడా, స్వామి మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమానికి నేను కూడా నా వంతు భాగస్వామ్యులు ఉంటానని చెప్పేసి ప్రతిసారి కూడా ఆయన కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. వారు స్వామి వారిని శిర సత్కారం చేసుకున్నారు. స్వామి శేషనారాయణ గారు, సత్యనారాయణ గారు ఒకసారి మీరు కూడా వచ్చి గురుస్వామి గారికి శిర సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. స్వామి భావానికి స్వాములకి లేట్ అవుతుంది, దయచేసి స్వామి మీరు అనేది భావించద్దు. ఈ ఒక్క పూట ఏదంటే మనందరూ గురుస్వామి శ్రీ పేటి వివేకానంద గారిని సన్మానం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంటాం, దయచేసి మన్నించవలసిగా కోరుచున్నాం. అదేవిధంగా మన గోదావరి సత్యనారాయణ గారు వాళ్ళ బ్రదర్ డిఎస్పీ గారు, రిటైర్డ్ డిఎస్పీ గారు, మీరు కూడా రావాలి స్వామి. మీరు ఎప్పుడు కూడా పనిలే కానీ ఈనాడు మీరు కనబడింది లేదు, దయచేసి మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయిపోయింది, త్వరగా 5 వారంలో దిగాల్సిన కోరుచున్నాం. స్వామి స్వామి దయచేసి అందరూ కూడా స్వాములు కిందకి దిగాల్సిందిగా కోరుతున్నాం. అయిన వారు స్వామి శరణం. స్వామి అయిపోయింది కాబట్టి చిన్న సాయి స్వామి అందుబాటులో ఉన్నవా స్వామి? మా కార్యక్రమానికి ఈ అన్న సమారాధన కార్యక్రమానికి నిత్యం మా అందుబాటులో ఉంటూ వారి సేవ చేసిన వారు మన
గోదావరి సత్యనారాయణ గారు వారి సతీమణి గారు కూడా ఒకసారి రావాల్సిన వాళ్ళ తమ్ముడు రామ్మోహన్ రావు గారు కూడా. స్వామి గోదావరి సత్యనారాయణ గారు వారి సతీమణి గారు బ్రదర్స్ స్వామి సాయి స్వామి వారికి వస్త్రాలు, నూతన వస్త్రాలు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. శాలువా ఒకటి తీసుకో స్వామి. గుడి గారు మీరు గుడి గారు నిర్వహించారు, వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. గోదావరి సత్యనారాయణ గారు వారి సత్యనారాయణ గారు ఏమండి ఆవిడ ఎక్కడున్నారు ఒకసారి? అమ్మా రండి ఒకసారి. స్వామి గోదావరి సత్యనారాయణ గారు వస్త్రాలు నూతన వస్త్రాలు త్వరగా మీరు ఆ పక్కన స్వామి విజయారు ఆ పక్కన స్వామి మోహన్ రావు గారి ఎప్పుడు ఈయన ఫోటోలు తీయడం పని చేయడం కానీ ఏనాడు కూడా ఎవరికి వచ్చింది లేదు. మోహన్ గారు ప్లీజ్ మీరు కూడా ఒకసారి రండి. రామ్మోహన్ గారు రండి ఒకసారి. తర్వాత ఈ 62 రోజులు శుచికరమైన వంటలు వండి మన స్వాములందరికీ వడ్డించి ఏర్పాటు చేసినటువంటి మా వంట మేస్త్రి గారు, మా తాతయ్య గారు, అదేవిధంగా మా ఆదం గారు, ఆవిడ మా పిన్ని. ఆయన పేరు తాతయ్య అంటే తాతయ్య గారు, పేరు తాతయ్య అంతే. ఆయన మా తాతయ్య గారు బాబాయ్. స్వామి రామోహన్ ఒకసారి ప్లీజ్ త్వరగా లేట్ అయిపోయింది. స్వామి గారు లేట్ ప్లీజ్ త్వరగా. వెరీ గుడ్. స్వామి నా తాతయ్య గారు, వంట మేస్త్రి తాతయ్య గారు, ఆజం గారు. స్వామి త్వరగా అయిపోయిందా? ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయినా కొనసాగు స్వామి త్వరగా లేట్ అయిపోయింది స్వామి. డిఎస్పీ గారు డిఎస్పీ గారు ఒకసారి ఫ్యామిలీ ఒకసారి పక్కన కొనసాగి నేను గురుగారి గారి గురించి చెప్తాను. విజయం గారు మీరు స్వామి. తర్వాత స్వామి గోదావరి ఆంజనేయులు గారు. స్వామి గోదావరి ఆంజనేయులు గారు ఏది? స్వామి తర్వాత మా వంట మేస్త్రి గారు, తాతయ్య గారు. ఓకే సరే ఓకే స్వామి. తర్వాత మన తాతయ్య గారు ఆజం గారిని, స్వామి మా వంట మేస్త్రి గారు, వంట మేస్త్రి గారు తాతయ్య గారికి, అదేవిధంగా ఆజం గారికి మీరు కూడా. స్వామి విజయ్ గారు వస్త్రాలు, నూతన వస్త్రాలు. స్వామి కానివ్వండి, డిస్కషన్ వద్దు ఇక్కడ. త్వరగా లేట్ అయిపోతుంది. స్వామి ఏది వస్త్రాలు, నూతన వస్త్రాలు ఇచ్చారుగా. స్వామి తాతయ్య గారి వస్త్రాలు. స్వామి ఇవన్నీ మీరు త్వరగా అర్జున్ గారిని వస్త్రాలు బహుకరించాం. తర్వాత వారు మా సూపర్వైజర్ కొట్టు రామరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నా. స్వామి ఆయన కూడా నూతన వస్త్రాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నా. త్వరగా కానివ్వండి స్వామి బుజ్జి గారు. తర్వాత మాకు ఇద్దరు ఉన్నారు కూరగాయలు కోయడానికి, కానీ
ఇవన్నీ క్లీన్ చేయడానికి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా విజయలక్ష్మి వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి. ఓకే, నిజండి. వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి వారికి కూడా నూతన వస్త్రాన్ని బహుకరించవలసిందిగా భుజం గారు కోరుతున్నాం. అదేవిధంగా అదేవిధంగా మన గురువు గారికి వెన్నంటే ఉండి గురువు గారు భజనకి వెళ్ళినా, పూజలకి వెళ్ళినా, మాల వేసినా, అదేవిధంగా ఇరుముడి కట్టిన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మా శ్రీస్వామిని కూడా వచ్చి శ్రీస్వామి కూడా నూతన వస్త్రాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్న శ్రీస్వామికి శాలువా. స్వామి త్వరగా. అదేవిధంగా స్వామి బాలాజీ స్వామి ఏ పని చెప్పినా తొందరగా చేసే వ్యక్తి మా బాలాజీ స్వామి. వెంకట బాలాజీ గోదావరి నాగరాజు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా